అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నాంచారెడ్డి గారు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మెంటర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి ప్రకృతి వ్యవసాయ విధానాలు, పంటల గురించి తెలుసుకుందాం. నమస్తే నాంచారెడ్డి గారు. నమస్తే సార్. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వరకు ఏం చేసేవారు ఇంతకు ముందు? సార్ మాది ఫస్ట్ నుంచి వ్యవసాయ కుటుంబం సార్. అయితే నేను చదువుకుంటున్నాను. మా ఫ్యామిలీ చదువుకున్నారు బీఎస్సీ కంప్యూటర్ సార్. నేను చదువుకుంటూ మా డాడీ వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ పొలం పని చేసేవాళ్ళు సార్. సో నేనేంటంటే వాళ్ళకి సాయంగా నాకు స్టడీ అవర్స్ అయిపోగానే వాళ్ళతో వాళ్ళతో పాటు వ్యవసాయం చేయటము, ఇంకేమన్నా సంథింగ్ వాళ్ళు చెప్పిన పని చేయటము చేస్తూ ఉంటాను సార్. వ్యవసాయం అలవాటు? వ్యవసాయం అలవాటు. మరి అంటే స్టడీ కంప్లీట్ అయినాక మరి జాబ్ ఏమైనా చేశారా, వ్యవసాయం చేశారా? డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 దగ్గర కంపెనీకి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే వాళ్ళు పెట్టే రూల్స్ కానీ రెగ్యులర్స్ కానీ నాకు పెద్దగా అంతగా నాకు లైక్ అనిపించలేదు. సో ఎందుకంటే మనకి అటు వ్యవసాయం అలవాటు ఉంది కాబట్టి వ్యవసాయాన్ని కంటిన్యూ చేద్దామని వ్యవసాయం కంటిన్యూ చేశాడు. రసాయన వ్యవసాయం చేస్తున్న మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మారారు? అంటే మీకు ఎలా తెలిసింది? అంటే మాకు దీని గురించి ప్రకృతి మాకు తెలియదు సార్. అప్పుడు ఫస్ట్ నుంచి మాకేంటంటే కెమికల్ ఫార్మింగ్ మా డాడీ వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ చేసేవాళ్ళు. మేము అదే కంటిన్యూ చేస్తా ఉన్నాం. కొంతమంది వచ్చి ఐసీఆర్పీలు, పిఆర్పీలు వచ్చేసి మా కొత్తపట్నం గ్రామంలో వచ్చారు సార్. వచ్చి మా పొలానికి ఒకసారి విజిట్కి వచ్చారు సార్. ఈ కెమికల్ కొన్ని చూపించేస్తారు వాళ్ళు. ఇలా కెమికల్ తినడం వల్ల అంటే క్యాన్సర్ రావడం కానీ, ఇప్పుడు మనకి ఎక్కువ బీట్ షుగర్లు రావటం, తర్వాత బీపీలు రావడం, ఇవన్నీ కొన్ని బొమ్మలు చూపించేస్తారు వాళ్ళు. అంటే మన ఐసీఆర్పీలు, పిఆర్పీలు చూపించారు. మా అమ్మ మా అన్న వాళ్ళు అన్నారు, ఇంత చూద్దాంలే చెప్తున్నారు కదని చెప్పని ఒక 10 సెంట్లు కేటాయించేస్తారు వాళ్ళు. మేము ఏదైతే పండిస్తామో అవి విత్తనాలు దీంట్లో పడేసేస్తారు వాళ్ళు. వేసి వాళ్ళు కషాయాలు వాడారు, మేము కెమికల్ మామూలుగా వాడుకుంటున్నాం. అంటే వాళ్ళ దానికి అంటే కెమికల్ అట్టి పడుకోకుండా వాటర్ కి సర్దాజాన పెట్టుకున్నారు సార్ వాళ్ళు. ఫైనల్గా ఏంటంటే హార్వెస్టింగ్ వచ్చేసినాయి. మన గ్రామంలో ఉండే ప్రజలకు ఇచ్చాం. అంటే తోటి ప్రజలకు ఇస్తే తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మరుసటి వచ్చారు మన కాడికి. వస్తే సో 2 తొక్కు దిగుని వండుకున్నారంట ఇద్దరు. అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు కెమికల్ దాంట్లో ఏమో కొంచెం లేట్గా పట్టిందంట. తొక్కు కూడా ఉడక కొంచెం టైం పట్టిందంట. వాళ్ళు అదే నీట్ గా ఉడకడం ఉడికేసింది, పప్పు తాలింపు పెట్టేసింది కూడా పెట్టేసింది. కానీ అక్కడ రుచి దానికి చాలా డిఫరెంట్ కనిపించింది. అక్కడేమో మనకి దిగుబడి ఎక్కువ అటు ఇటుగా కొంచెం తేడా కనిపించకపోయినా కూడా మాకు ఖర్చు మెయిన్ ఖర్చు తగ్గిపోయింది మా కాడ. ఏమైనా కొంచెం ఫోకస్ పెడితే దాన్ని కూడా మేము రీచ్ అవ్వచ్చు అనే ఆలోచన వల్ల స్టార్ట్ చేసి కొంచెం ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు కూరగాయలైనా ఇంకేమైనా పండిస్తారు? ఇప్పుడు కూరగాయలు అయిపోయింది సార్. సో మేము కూరగాయలు అయిపోయి అక్కడ మళ్ళీ తర్వాత గ్రౌండ్ నెట్ వచ్చేసాం. వేరుశెనగ ప్రజెంట్ వేరుశెనగ వేసాం సార్. ఓకే, అయితే మనం ఈ వేరుశెనగ సాగు గురించి తెలుసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మనం ఉన్న పొలం ఇది మీ సొంతం అండి, దాన్ని కౌలుకి వేస్తున్నారు? లీజ్ ల్యాండ్ సార్. లీజ్. ఓకే, మీరు ఇక్కడ వేరుశెనగ వేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ నేలలో దానికి సూటబుల్ అనేనా? అవును సార్. మన ఏరియాకి ఏంటంటే గ్రౌండ్ నెట్ బాగా సూటబుల్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరుశెనగ వయసు ఎంత అండి? 40 days సార్. 40 days. ఈ టోటల్ పంట కాలం ఎంత? 3 months సార్. మొత్తం భూమిని సారవంతంగా మార్చుకోవడానికి ఎలాంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు? మేము ఫస్ట్ దుక్కులో ఒక 400-500 కేజీలు గంజాం సార్. నేల ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ దుక్కులు ఇస్తాం. తర్వాత ఒక 2 దుక్కులు దూరిన తర్వాత 3వ దుక్కులో సోయింగ్ విత్తనం మనం టైకోడర్మ్ తోటి విత్తనం శుద్ధి చేసేసి టాటర్ తోటి ఎదబెట్టేస్తాం సార్. మనం ఎదబెట్టిన తర్వాత అయిపోతుంది. ఇది ఏ పద్ధతిలో ఇది వేరుశెనగ? పద్ధతిలో పెట్టేస్తాం సార్ మనం. ఇక్కడ అందరికి అదే విధానం. మన కొత్తపట్నం గ్రామం కానీ మోటుమల గ్రామం కానీ మొత్తం తాటతోటి ఎదబెట్టేస్తారు సార్. అంటే దానివల్ల అంటే నీట్గా అంటే
ఎక్కడ మనకి గ్యాప్స్ ఏమి లేకుండా చక్కగా రావు సార్. ప్లాంటేషన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కెమికల్ వాళ్ళు ఏంటంటే మొత్తం గ్యాప్స్ లేకోకుండా కొంచెం సీడ్ ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తారు సార్. మన మట్టుగా సార్ సీడ్ క్వాంటిటీ తగ్గిద్ది మనకి ఈ విధానం వల్ల. ఈ విధానం వల్ల మనం ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు ఏంది అంటే సీడ్ వాళ్ళు కెమికల్ ఎంత వేస్తే అంత మనం వేస్తాం సీడ్. వాళ్ళు ఎంత క్వాంటిటీ వేస్తే అంత క్వాంటిటీ వేస్తాం. సో మనం వేసే క్వాంటిటీ వాళ్ళు ఏంది మనం ఇంకా అదర్ క్రాప్ చేసుకుంటాం, బయోడైవర్స్ క్రాప్ చేసుకుంటాం. వాళ్ళతో పాటు ఇల్లు మనం ముందుగానే ఏంది ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఏంది 3 నెలల దాకా ఏం చేయాలా మాట కాకుండానే ఒక 30 రోజులకు వచ్చే క్రాప్స్ కానీ తర్వాత ఒక 6 రోజులకు వచ్చే పంటలు కానీ వేసుకునేదాన్ని వాటి ద్వారా మనం అనేది ఉపాధి అనేది కల్పించుకున్నాం. అప్పుడు ఇది మెయిన్ క్రాప్ ఒకసారి మన కషంగా డబ్బులు లేవనుకో, సో మనకి ఏంటంటే ఆంధ్ర పంటల ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రావడం ఏంటంటే దానికి కషాయాన్ని తెచ్చుకోవడం లేకపోతే మనం స్వయంగా తయారు చేసుకోవడం సొంతం ఏదైనా మనకాడ కొన్ని ఉంటే కొన్ని చెక్కు పసుపే కావాలా తాళ్ళ మీద తెచ్చుకోవాలా. సో మనకి ఏంటంటే ఆంధ్ర పంట వరకు కొద్దిగా గొప్ప మనకి ఆదాయం వస్తుంది కాబట్టి దాని ద్వారా మన ఉపాధి అనేది కంటిన్యూ జరుగుతుంది అన్నమాట. మన మెయిన్ పంట వచ్చేదాకా కొనుక్కోకుండా మన అంతర పంటల ద్వారా మన అధిక ఆదాయంగా తీసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ విధానం అంట. ఓకే, అంటే మీరు యథ పద్ధతిలో ఈ పంట వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే కలుపుని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? నేను ఫస్ట్ విత్తనం విత్తేటప్పుడు టైకోడర్మా పొడితోటి విత్తనం శుద్ధి తీసుకున్నాను సార్. సో అది వేసుకోవడం ఏంటంటే మనకి భూమి నుంచి వచ్చే కానీ లేకపోతే సీడ్ నుంచి వచ్చే కానీ ఎటువంటి ఫంగై కానీ తర్వాత బ్యాక్టీరియా కానీ ఇలాంటి ఎఫెక్ట్ పట్టుకోకుండా మొక్క బాగా జర్మినేషన్ అవడానికి నేను టైకోడర్మా పొడితోటి విత్తనం శుద్ధి చేసి నేను టాటా అది పెట్టేస్తాను. ఇప్పుడు చాలా మంది అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది ఇది బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తుంటారు కదా. మీరు ఈ ట్రైకోడర్మా విరిడి యూజ్ చేయడానికి అంటే బీజామృతం అంటే కొద్ది తేమ కదా సార్ మనం అంటుకుపోయిద్దని చెప్పనేసి పైన కోట్లు వేసిందంటే ఎఫెక్ట్ పడుతుందని చెప్పనేసి అది బీజామృతం తరిపిన తర్వాత కొంచెం ఒక 10 minutes ఆరబెట్టాల్సి వస్తుంది. మనకు అంత టైం సరిపోదు కదా అంటే పై కోల్డ్ వేసిపోదని చెప్పని ఎక్కువ ఇదేంటంటే టైకోడర్మా పౌడర్ కాబట్టి ఇంకా విత్తడానికి కూడా పట్టుకునే అంటే దానికి గ్యాప్స్ లేకోకుండా కంటిన్యూగా సీడ్ పడతా ఉంటుంది ల్యాండ్లో. ఓకే, మీరు ఎంచుకున్న ఇది విత్తన రకం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ట్యాగ్ 24 సార్, మన కొత్తపట్నంలో సార్ ట్యాగ్ 24 గుజరాత్ సీడ్ అంటారు దీన్ని. అంటే ఇటు సీడ్ అటు పోద్ది అటు సీడ్ వస్తుంది. అంటే అదే ల్యాండ్ లో అదే సీడ్ వేయటం వల్ల అంటే కొద్ది దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది. అందుకని మేము ఏం చేస్తామంటే మన సీడ్ చేంజ్ చేస్తుంటారు. అంటే సాయిల్ చేంజ్ అయ్యింది అంతే, సీడ్ ఒకటే. అంటే ట్యాగ్ 24 వేసేది సాయిల్ మారిద్ది. రెడ్ సాయిల్ ది మన శాండీ సాయిల్ కి శాండ్ సాయిల్ రెడ్ సాయిల్ కి చేంజ్ అవుతాం. 40 days లో అంటే ఇప్పుడు మనుషులు పెట్టి ఏమైనా కలుపు తీయించారా? ప్రతిదీ మా కూలర్ పెట్టం సార్, స్వయంగా మేమే చేసుకుంటాం. స్వయంగా కలిపి మేమే తీసుకుంటాం. మీ వైఫ్ హెల్ప్ మిస్సెస్ మా మదర్ గారు మా అత్తయ్య గారు వస్తారు సార్. వాళ్ళు కలుపులు తీస్తుంటే నేను కోవలు ఎత్తి బయట వేయటము లేకపోతే మల్చింగ్ ఎక్కడన్నా మల్చింగ్ వేసుకోవటము. కలిపి కూడా వేస్ట్ పని. నేను ఇంకా ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ కానీ మల్చింగ్ పడేస్తాను. అక్కడ చీకిపోయి అది సేంద్రీయ పదార్థంగా తయారవుతుంది. మనకి వానపాములు ఇంప్రూవ్మెంట్ అవుతుంటాయి అన్నమాట. అక్కడ నేను కలిపంతా మల్చింగ్ లాగా ఉపయోగిస్తాను అన్నమాట దాన్ని. దీనిలో ఉన్న ఈ విత్తన రకంలో ఉన్న స్పెషాలిటీస్ మీరు ఏం తెలుసుకున్నారు? అంటే స్పెషాలిటీ అంటే గ్రోత్ బాగుంది సార్. ఆ సీడ్ రకంలో గ్రోత్ బాగుండిద్ది, తర్వాత ఈల్డ్ బాగుండిద్ది. మన దిమాన్ అంతగా ఎఫెక్ట్ పెట్టమని కూడా మనకి తట్టుకునే కేపబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ నేను సీడ్లో గ్రహించాను అనమాట. అంటే ఇప్పుడు మన యాక్చువల్గా ఏంటంటే వేరే సీడ్ అనుకోండి కంటిన్యూగా టైంకి కష్టాలు అందించాలి. ఈ సీడ్ ఏంటంటే ఒక 2-3 days ఒక 5 days గ్యాప్స్ ఇచ్చినా కూడా ఏంటంటే తట్టుకునేది అనమాట. ఆ సీడ్లో ఉన్న క్యాపబిలిటీ బాగా క్యాప్ చేసుకుంటుంది అనమాట. గింజ నాణ్యత బాగుంది, నూనె శాతం బాగా పెరిగిద్ది, నూనె శాతం బాగా వచ్చింది. మనకి డ్రై అయినా కూడా ఆ పప్పు యొక్క నాణ్యత కానీ తర్వాత దాని ఉన్న మాల్ నాణ్యత కానీ సంథింగ్ ఏదైనా సరే బాగుంటుంది, క్వాలిటీ బాగుంది. ఇప్పుడు ఈ వేరుశెనగ అంటే ఎకరానికి విత్తనం ఎంత తీసుకున్నారు? 150 kilos తీసుకున్నాం సార్. రెగ్యులర్ వాళ్ళు అయితే ఎంత వేస్తున్నారు? వాళ్ళు 200 kilos వేస్తారు సార్. ఇక్కడ మీకు విత్తనం ఖర్చు తగ్గింది సార్. ఇక్కడ అంటే 7,000 తగ్గిపోయినట్టు. ఈ వేరుశెనగతో పాటు నాకు అక్కడక్కడ స్పెసిఫిక్గా కొన్ని రకాలు కనపడుతున్నాయి, కొన్ని ఆకుకూరలు కొన్ని కాయగూర రకాలు అట్లాంటివి కనిపిస్తున్నాయి. అదే ఏ ఉద్దేశంతో వేసాడు అవి? అదేంటే మన ఇంట్లోకి సరిపడా ఇంట్లోకి తినడానికి మనకు వస్తాయని చెప్పని మేము అక్కడక్కడ అందర పంటలు వేసుకున్నాం సార్ పంటకి. అంటే స్ప్రింక్లర్ లైన్కి ఒక్కొక్క లైన్కి బెండ, చుక్కుడు, తర్వాత సన్ఫ్లవర్, మొక్కజొన్న, ఆకుకూరలు మన ఇంట్లోకి పనికి వస్తాయని చెప్పని వేసుకున్నాం మేము. ముఖ్యంగా వేరుశెనగ తీసుకున్నట్లయితే అంటే దీనిలో పంటని ఇబ్బంది పెట్టే పురుగు అవ్వచ్చు, తెగులు అవ్వచ్చు, ఎలాంటివి ఉన్నాయి, వాటికి నివారణ చర్యలుగా మీరు ఏం చేస్తున్నారు? వేరుశెనగ వేసిన ఒక 15 రోజులకి సార్ అక్కడక్కడ ఎల్లుపులు పెట్టుకుంటా సార్.
అవి ఏంటంటే ముందు పంటలో ఉన్న దోమ కానీ పచ్చపురుగు కానీ ముందు మనకు తెలియపరుస్తుంది. నీ పొలంలో ఇంత ఉన్నాయి, పురుగు చేత ఇంత దోమ చేత అని చెప్తే సార్. దాన్ని మన నివారణకి ఏంటంటే ఎమ్మనే వల్ల మనం నీమాస్త్రం స్ప్రే చేస్తాం సార్. స్ప్రే చేసిన తర్వాత వాటిపైన గుడ్డు అనేది ఆకుల మీద గుడ్లు అదే ఏమున్నాయి దీనిలో ఇబ్బంది పెట్టేవి మెయిన్ ఎక్కువ పచ్చదోమ సార్. ఎక్కువ పచ్చదోమ ఒకటి, పచ్చపురుగు ఒకటి, ఇవి మెయిన్ ఎఫెక్ట్ వచ్చి పంట మంచి చెప్పేది సార్. మన ఏంటంటే ఆ దోమ అనేది ఆకు కింద ఉండిపోయి ఆకు కింద ఉండే దోమ ఒకటి ఉండేది, ఆకు పైన ఉండే దోమ ఒకటి ఉండేది సార్. అవి రసం పీల్చడం వల్ల ఏంటంటే ఆకు ముడత పడిపోతుంది. మెయిన్ అంటే గ్రోత్ అయ్యే సమయంలో ఆకు ముడత పడిపోయిందంటే మన కింద అనే ఓట అనేది తగ్గిపోతుంది సార్. అంటే గిరగ పారిపోయింది ముందు. ఇప్పుడు మనకి బాగా ఆకులోనే కదా సార్ వాటికి పుట్టుకొచ్చి అంతా జరిగేది, బాగా వాటి కూడా జరిగేది, కిరణజన్య సమయక్రియ తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే మా వాటి కోసం ఏంటంటే ఎల్లో ప్లేట్లు కానీ తర్వాత అక్కడక్కడ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఈ పంట మనకు తెచ్చుకోకుండా ఎర్ర పంటలాగా నేను అమర్చుకున్నాను సార్ పంటలో. కషాయాలు ఏం వాడుతున్నారు మరి దీనికి? నేను ఫస్ట్ మా 15 రోజులకు ఒకసారి నీమాస్త్రం వాడతాను సార్. నీమాస్త్రం ఏంటంటే చిన్న చిన్న గుడ్లని అది బ్రేక్ చేసేసి ముందు ఆకుని తినకుండా చేస్తుంది సార్. అది ఆకు మంచి చేదు పడుతుంటే ఆకు తినకుండా చేస్తాయి. అదే అయిపోయిన తర్వాత దాన్ని బట్టి చూస్తాను సార్. ఒక వారం చూసిన తర్వాత ఇంకేమన్నా ఉందని ముందు పంట అంతా పరిశోధిస్తాను సార్. మేము కంట్రోల్ ఉంటే ఓకే, లేదంటే మాది తర్వాత ఇది దశపర్నింగ్ అది కొంచెం ఘాటు సార్. అది అంటే అది కొంచెం మంట ఇవన్నీ ఉంటది, గాఢత ఎక్కువ ఉంటది అనమాట. అది కొడతాం సార్. అప్పుడు అది కొట్టినప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోద్ది. మేము ఇదంతా పంట అంతా తిరగకుండా ఏంటంటే మేము 1:1 అని రిబ్బన్ కొట్టుకున్నాం సార్. ఆ రిబ్బన్ లో మేము పరీక్షిస్తాం అనమాట. అక్కడ పంట అది పురుగు ఏమాత్రం ఉందా, తగ్గిందా, పెరిగిందా అని చెప్పి ఆ 1:1 అబ్జర్వ్ చేస్తాం సార్. దాన్ని బట్టి ఎంత మొదలు కొట్టని చెప్పి నీకు స్ప్రే చేస్తాం. అక్కడ కనిపిస్తుంది స్క్వేర్ బాక్స్ లో. దాన్ని బట్టి మేము అంచనా వేసుకుంటాం. అంటే మనం పొలం అంతా తిరగకుండా ఆ 1:1 చేసుకున్నామంటే పొలానికి ఇంత ఉందని చెప్పని మేము దాని బాగా ఎక్స్పెక్ట్ చేసేసి స్ప్రే చేస్తాం సార్. చేసిన తర్వాత కొంచెం మనకి కంట్రోల్లో ఉంటుంది. మరి మీరు పంట ముందు నేలకు అందించే ఎరువుల గురించి మీరు చెప్పారు. పంట సమయంలో ఎలాంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు? ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ? తర్వాత మనకి ఇప్పుడు దాకా కష్టాలు చెప్పుకున్నాం సార్. ఇప్పుడు గ్రోత్ ఏంటంటే మనకి గ్రోత్ రావడానికి ద్రవజీవామృతం వాడతాం సార్. 25 రోజులకి నుంచి 20 రోజులకి నుంచి ద్రవజీవామృతం వాడతాం. ఆ వాటర్ ఏంటంటే మనకి మొక్క హెల్తీగా ఉంటుంది. సో ఏంటంటే ఆ మొక్కల మీద కొన్ని ఏంటంటే ఆ స్మెల్ పడకుండా కూడా బయటకు వెళ్ళిపోతాయి, గ్రోత్ బాగా వస్తుంది సార్. తర్వాత మళ్ళీ ద్రవజీవామృతం ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్కి మళ్ళీ చేప బెల్లం ద్రావణం ఇస్తాం సార్. అదేంటంటే మొక్కకి గ్రీన్గా రావడానికి, కింద ఓడ అనేది బాగా రావడానికి ఉపయోగపడుతుంది సార్ అది. సో అది ఒకటి ఇస్తాం సార్. అది మళ్ళీ ఒక 45 డేస్ లేకపోతే 50 డేస్ 55 డేస్ అయిన తర్వాత ఏంటంటే సప్తధాన్య కషాయం ఇస్తాం సార్. అది తీసుకుపోయి ఒక 200 లీటర్ డ్రమ్ములో స్ప్రే చేస్తాం సార్. కలిపేసేసి నీళ్ళ కలిపేసేసి ఇక స్ప్రే చేస్తాం. ఆ పిప్పి ఏం చేస్తాము, అది వేస్ట్ కాకుండా చల్లుతాం సార్. అది అంటే ఇప్పుడు మన లిక్విడ్ రూపంలో లీఫ్కి ఇస్తున్నాము. అప్పుడు అంతేంది నేల పడేస్తున్నాం. నేల ద్వారా కింద ఆల్రెడీ ఏదో మన బ్యాక్టీరియా చిన్న చిన్న సూక్ష్మజీవులు వానపాలు ఉంటాయి కదా సార్, అవి ద్వారా కిందకి తినేసి ఆ విసర్జన వాడగల మొక్క గ్రోత్కి ఉపయోగపడతాం. సో 2 విధాలు ఉపయోగపడతాయి అన్నమాట. అది 2 సార్లు ఇస్తాం సార్. అది ఫస్ట్ 55 రోజులకి ఇస్తాము, తర్వాత 65 డేస్ ఎగ్ యాభై కూడా ఇస్తాం సార్. అది ఎప్పుడు ఇస్తామంటే ఇది ఫిష్కి ఎగ్కి అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ అది ఇస్తాం సార్. అంటే 45 డేస్కి అంటే మన సప్తధాన్య కషాయం కొట్టక ముందు ఎగ్ ఇస్తాం. అది ఎందుకంటే గ్రోత్కి పనికి వచ్చింది, ప్లస్ ఆ గుడ్డ ఏంటంటే నీస్గా అంటే బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి మనకి ఏమైనా పురుగులు కానీ అవి ముందు పంట మీద చూయించుకోకుండా ఆ స్మెల్కి బయటకు వెళ్ళిపోతుంది సార్. అది 2 విధాలు ఉపయోగపడుతుంది. ఎగ్ యాసిడ్ బాగా ఉపయోగపడిస్తారు. అది మీకు నీటి వసతి ఏ విధంగా ఉంది? మాకు నీటి వసతి బోర్వెల్ సార్. మాకు కంటిన్యూగా వాటర్ ఉంటానే ఉంటుంది. స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తాం. మొత్తం స్ప్రింక్లర్ యూజ్ చేస్తాం. ఈ స్ప్రింక్లర్స్ విధానం వల్ల అంటే బెనిఫిట్ ఏం కనపడింది? ఒకటి సార్ బెనిఫిట్ ఏంటంటే స్ప్రింక్లర్ ఒక 4 నెలలు వదిలేస్తాం కదా సార్. వాటర్ అనేది వరదగా కాకుండా మనం చేసుకోవచ్చు. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇచ్చేసి రిమైనింగ్ వాటర్ అంతా మోటార్ ఆపేస్తాం అనమాట. ఆ అక్కడ వాటర్ మనం సేవ్ చేసుకున్న ఆస్కారం ఉంటుంది. మీకు అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మీకు అంటే ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా వర్క్ చేస్తున్నారు కదా, మీకు అవకాశం ఎలా వచ్చింది? 2019లో నేను ప్రకృతి వ్యవసాయానికి చేస్తాను సార్. అప్పుడు చేస్తున్నారు? అప్పటి నుంచి చేస్తాను సార్. అప్పటి నుంచి నన్ను లీడ్ ఫార్మర్గా ఫస్ట్ తీసుకున్నాను సార్. ఒక 2 సంవత్సరాలు చేశాను. అక్కడ నుంచి మంచి బెస్ట్ ఫార్మర్గా గుర్తించి నన్ను ఐసారి తీసుకున్నాను సార్. ఐసారి పనిచేసిన తర్వాత ఇటీవల నేను మెంటర్గా ఒక 2 years బ్యాక్
మెంటర్గా ఛాన్స్ వస్తే మెంటర్గా చేస్తున్నాను సార్ నేను. 2 years నుంచి మెంటర్గా ఉన్నా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్గా తీసుకుంటే గ్రాడ్యువల్గా మీ పోస్ట్ మారుతూ వచ్చారు. పోస్ట్ మారుతూ మెంటర్గా ఐజీ గార్డ్లో విధులు నిర్వహిస్తున్నాను సార్ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను. ఓకే. ఖర్చు మొత్తం మీద ఎంత వస్తుంది, దేనికి అవుతుంది? మనకి మెయిన్ ఖర్చు సీడే సార్. సీడ్కి ఇప్పుడు మనం 150 కేలు అంటే 20 ఎక్కువ సార్ మనకి. అంటే 50 కిలో బస్తాలు 7,000 కాడికి 3 బస్తాలు 150 కేలు వేసాను సార్, 20 ఎక్కువ సార్. ఇంకా మనకి అసలు కొన్ని నేనే తయారు చేసుకుంటాను సార్. తర్వాత మనకి ఇంకా పీకేసి దాన్ని ఎండబెట్టి కొవ్వేసి మిషన్కి వేసే దాకా కంప్లీట్గా హార్వెస్ట్ అయిపోయాక ఒక 40-40 చిల్లర అయింది సార్. ఎకరానికి ఎంత దిగుబడి కనబడుతుంది? 42 బస్తాలు అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను ఇచ్చే ఆ గ్రోత్కి బాగా ఓడ అనేది కొంచెం బాగుంది సార్. అది ఆ ఓడ మొత్తం వచ్చిందని నేను దాని దగ్గర కషాయాలు కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటాను. ఎక్స్పెక్ట్ చేశాను 42 బస్తాలు ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. దాన్ని అంటే మీరు డైరెక్ట్గా అంటే వేరుశనగగానే అమ్మేస్తున్నారు, పల్లీలుగా దాన్ని ఇది చేసి చేస్తున్నారు? ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళని సార్ ఇప్పుడు మార్కెట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు సార్. హోల్సేల్ ఇచ్చేస్తాను సార్. అది హోల్సేల్ కానీ మనకి మన నాణ్యత కానీ క్వాలిటీ కానీ బాగుంటాయి సార్. మనకి వాళ్ళు వచ్చిన వాళ్ళు గిట్టుబాటు ధర వస్తుంది. గిట్టుబాటు ధర వస్తుంది మనకి, వస్తుంది బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు సార్ మనకి. ఎంత ఆదాయం కనిపిస్తుందండి మీకు? 40,000 చిల్లర ఖర్చులు భాగంగా ఒక 85-80 చిల్లర మనకి ఆదాయం వస్తుంది సార్. ఓకే. ఎందుకంటే అదే 3 నెలల పంట అన్నారు కదా, 3 నెలల కాలంలో ఒక 80,000 చూడగలుగుతున్నాను. అంతేకాకుండా మనం నాకు చెప్పాం కదా సార్, అక్కడక్కడ కొన్ని కూరగాయలు మనకి సరిపడా కూడా బయట అమ్ముకుంటా దాని ద్వారా కూడా మనకి అదనం ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. కాదు దాన్ని లెక్కేయట్లేదు మనం, అది జస్ట్ మనం మెయిన్ క్రాప్ వేసుకున్నాం కాబట్టి ఒక 80-80 చిల్లర కానీ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సార్ మనకి. అది ఓకే అండి. మీరు అంటే ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకుని మీరు చేసుకుంటూ మంచి ఆరోగ్యకరమైన, అంటే ఇప్పుడు వేరుశనగ చూసాము, అంటే కూరగాయలు కూడా మీరు పండిస్తున్నా అని చెప్పారు. ఇవి పండిస్తూ అంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి మీరు దోహదపడుతున్నారు. అట్లానే ఒక ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా వర్క్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మీరు ఈ పంట వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.